కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు హెల్త్ టాక్. చాలా మంది ఆడవాళ్ళు తమ ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన ఇబ్బందుల్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా, డిస్కస్ చేసుకోవాలన్నా ఇష్టపడరు. ముఖ్యంగా ఇది వాళ్ళ సెక్సువల్ హెల్త్ మీద కూడా అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు మెడికల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధా తోట ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ఫీమేల్ సెక్సువల్ ఇష్యూస్ ఎలాంటి వాటితో వాళ్ళు వస్తూ ఉంటారు? ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ ద లాస్ట్ 36 years అండి. నేను 1989లో స్టార్టెడ్ మై ప్రాక్టీస్ యాజ్ ఎ జనరల్ ప్రాక్టీషనర్, గైనకాలజిస్ట్. ఐ వర్క్డ్ యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఫర్ 20 years అండ్ లేటర్ చేంజ్డ్ ఇంటూ మెడికల్ కాస్మెటాలజీ అండ్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ. 20 years నేను గైనిక్ అండ్ ఆబ్స్ట్రిక్స్ తర్వాత ఈ జనరల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ మెడికల్ కాస్మెటాలజీలోకి టర్న్ అయ్యాను. నేను ఒక పెళ్ళికి ముందు ఎలాగుంటారు, పెళ్ళి తర్వాత ఎలాగుంటారు, వాళ్ళ మధ్యలో ఎటువంటి ఇష్యూస్ వస్తాయి. చాలామంది లేడీస్ నేను జనరల్ ప్రాక్టీస్లో ఉండగా కూడా వాళ్ళ ఒరిజినల్గా ప్రాబ్లం కాదు, వాళ్ళకున్న సమస్య, వాళ్ళకున్న ఇబ్బంది, బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక డాక్టర్ దగ్గరికి వస్తారు. అంటే ఈ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళడము అనేది ఆ కల్చరు చాలా వరకు తెలియదు. సైకాలజిస్టుల దగ్గరకో సైకియాట్రిస్టుల దగ్గరకో వెళ్ళడం అనేది అదేదో వాళ్ళకి మెంటల్ హెల్త్ బాగలేదు అనుకుంటేనే వెళ్తున్నారు అనుకుంటారు. వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి డాక్టర్ దగ్గరికి వస్తారు, ఎస్పెషల్లీ జనరల్ ప్రాక్టీషనర్ కానీ గైనకాలజిస్ట్ కానీ. ఈ పెళ్ళి తర్వాత చాలామంది పడే ఇబ్బంది ఏంటి అంటే, పెళ్ళి ముందు కొంచెం యూత్ఫుల్గా యంగ్ గర్ల్స్ అనేసరికి వాళ్ళ ఫిజిక్ అది డిఫరెంట్ ఉంటుంది, హార్మోన్స్, తర్వాత అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. పెళ్ళి తర్వాత వైఫ్ చాలా అందంగా యంగ్ గర్ల్ ఒక 20sలోనో 30sలోనో ఆ ఫిట్నెస్, స్కిన్ టెక్స్చర్ కానీ బ్రెస్ట్ షేప్ కానీ అవన్నీ ఒక సంవత్సరంలోనే మారిపోవడం అనేది ఈ మేల్ అనేవాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయకపోగా ఆమెని ఏదో ఒక సూటిపోటి మాటలు అనడము, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నువ్వు మారిపోయావు అంటే, అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫిజికల్ ఇంటిమసీ, ఆ ఫిజికల్ రిలేషన్ అనేది ఈ పెళ్ళి, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఓన్లీ ఒక పార్ట్ అంతే. మిగిలినవి ఇంకా చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో. ఒకళ్ళకొకళ్ళు తోడు, వాళ్ళు కలిసి జర్నీ చేయడము, ఒకళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇంకొకళ్ళు షేర్ చేసుకోవడము, ఒక అసోసియేషన్ అది. ఈ దీని మూలంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేడీస్ని అదేదో వాళ్ళ సొంత తప్పు అయినట్టు, ఆ బాడీలో వచ్చిన చేంజెస్ని వాళ్ళ పట్ల కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది వాళ్ళకి చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది. దానికంటే ఏంటంటే, దాన్ని ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి వీలు పడుతుందా అనేది ఆలోచించాలి. ఈ సహజం సృష్టిలో ప్రెగ్నెన్సీ రావడము, వచ్చినాక ఆ పొట్ట అనేది సాగిపోవడము, బ్రెస్ట్ సాగిపోవడము, వెజైనా అనేది లూజ్గా అయిపోవడం అనేది సహజం. దానిని మళ్ళీ నార్మల్గా స్టేజ్కి తీసుకురావడానికి చాలా వరకు ఈ కాస్మెటిక్ సర్జరీస్ పనిచేస్తాయి. ఇప్పుడు ఈ కాస్మెటిక్ ఎక్స్టర్నల్ జెనైటేలియా అంటే ప్రైవేట్ పార్ట్స్కి చేసే కాస్మెటిక్ సర్జరీస్ ఏమిటి అంటే, ఈ ముందు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లిప్స్, ప్రైవేట్ పార్ట్స్ అంటే క్లైటోరస్, తర్వాత దాని వెనక వెజైనా. ఇప్పుడు మీకు వెజైనాకి లిప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వెజైనా అనేది ఇప్పుడు మన థ్రోట్ అనుకోండి, థ్రోట్ లాగా ఒక ట్యూబ్. అలాగే లిప్స్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లిప్స్ అంటే లిప్స్ లాంటివి. ఇప్పుడు వెజైనాకి చేసే సర్జరీ ఎలా ఉంటుంది అంటే, దాన్ని టైటన్ చేస్తాం, లూజ్ అయిన దాన్ని. అలాగే లిప్స్కి ఏంటంటే, లిప్స్ షేప్ మారుస్తాం, సాగిపోయి వదిలేయి లిప్స్ ఇట్లా జారిపోయినట్టుగా ఉన్న వాటిని టైటన్ చేస్తాం అనమాట. అందులో ఎక్స్టర్నల్ లిప్స్, ఇన్నర్ లిప్స్ అని ఉంటాయి. ఈ ఇన్నర్ లిప్స్ అనేవి చాలాసార్లు లేబియా మైనరా అని అంటాం మేము. ఆ ఇన్నర్ లిప్స్ ఏమవుతాయి అంటే, ఈ డెలివరీ తప్పుడు సాగిపోవడము, కొంత వాళ్ళకి జెనెటికల్గా కూడా ఉండి సాగిపోయి ఒక ముడతలు పడిన స్కిన్ను, తోలు తిత్తుల్లాగా అట్లా వేలాడిపోతూ ఉంటాయి. ఆ వేలాడిపోవడం మూలంగా ఏమవుతుంది అంటే, ఆ ఇంటర్కోర్స్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డము, తర్వాత అది వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ రావడము, ఫిజికల్ డిస్కంఫర్ట్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఈ ఎక్స్టర్నల్ లిప్స్ కూడా డెలివరీ అయ్యి బాడీ అంతా సాగిపోయి కొంచెం వెయిట్ కూడా తగ్గాక ఆ ఎక్స్టర్నల్ లిప్స్లో యూజువల్గా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ ఉండి ఒక మంచి షేప్లో ఉంటాయి అన్నమాట ఎక్స్టర్నల్ లిప్స్. ఆ షేప్ అది మారిపోయి ఫ్లాబీగా లూజ్గా అయిపోతుంది. వాటిని ఆ ప్రైవేట్ పార్ట్స్ యొక్క బ్యూటీ, ఇది కూడా చాలా పార్ట్ ప్లే చేస్తుంది. ఇది చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు, కానీ ఒక మేల్ అండ్ ఫిమేల్ రిలేషన్షిప్లో ఇవన్నీ కూడా చాలా ప్లే చేస్తాయి.
ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. అవి బాధపడాల్సిన విషయాలు, ఇబ్బంది పడాల్సిన విషయాలు కాదు. చాలామంది ఇన్నర్ లిప్స్ అనేవి అసలు కంప్లీట్‌గా తీసేసేయండి మాకు అవసరం లేదంటారు. తీసేసినా ఏమి అవ్వదు. చక్కగా ఎక్స్టర్నల్ లిప్స్ ఒకటి ఫ్యాట్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఇన్నర్ లిప్స్ కంప్లీట్‌గా తీసి వెజైనా అనేది టైటన్ చేయడం. ఇది చేయడం మూలంగా మీకు మొత్తం ప్రైవేట్ పార్ట్స్‌కి ఫుల్ కరెక్షన్స్ అయిపోతాయి. ఇవి ఈ ఇన్నర్ లిప్స్, ఔటర్ లిప్స్ కరెక్షన్స్ మీరు ఒకసారి ఒక ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత చేయించేసుకోవచ్చు. అది వెజైనల్ టైటనింగ్ అనేది మళ్ళీ సెకండ్, థర్డ్ డెలివరీకి వెళ్ళాలి అనంటే కొంచెం వెజైనల్ డెలివరీ అయితే తర్వాత మళ్ళీ సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. 1, 2 డెలివరీస్ అయిపోయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డెలివరీకి వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు వెజైనల్ టైటనింగ్ చేయించుకోవచ్చు. వెజైనల్ టైటనింగ్‌లో కూడా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ మజిల్స్ ఉంటాయి. ఈ వెజైనా అనేది ఒక ట్యూబ్‌లా ఉంటే, ఈ మజిల్స్ అనేవి దాని చుట్టూ ఇట్లా రౌండ్‌గా సర్క్యులర్‌గా ఉంటాయి. అందులో స్టార్టింగ్ వెజైనా ఓపెనింగ్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి. తర్వాత లోపల పెల్విస్ దగ్గర 2 రకాల మజిల్స్ ఉంటాయి. ఇవి 2 కూడా కరెక్షన్ చేయాల్సొస్తది. అది కొంచెం బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న గైనకాలజిస్టులు, ఒక అన్‌మ్యారీడ్ గర్ల్ వెజైనా ఎలా ఉంటది, 2 డెలివరీస్ అయిన వాళ్ళ వెజైనా ఎలా ఉంటది, మల్టిపుల్ 5, 6 డెలివరీ అయిపోయిన వెజైనా ఎలా ఉంటదనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ వెజైనాకి తర్వాత యానల్ కెనాల్‌కి మధ్యలో పెరీనియల్ బాడీ అని ఉంటది. ఆ మజిల్స్ అనేవి. అవి మల్టిపుల్ డెలివరీస్ మూలంగా అవి సాగడము, మళ్ళీ దగ్గరికి రావడము, ఆ బేబీ డెలివరీ అప్పుడు ఆ మజిల్స్ అన్నీ కొంత వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. వాటిని ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా ఆహ్, చూసి, డిసెక్ట్ చేసి, కరెక్ట్‌గా మళ్ళీ రిపేర్ చేయగలిగిన గైనకాలజిస్టుల దగ్గర చేయించుకోవాలి. ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతేనో ఇలాంటివి చేయగలరు. చేయగలరు. పైగా డాక్టర్‌ని గూడా నమ్మాలి పేషెంట్. నమ్మాలి. అవసరమా అనేది గూడా మనం ఆ! డిసైడ్ చేయాల్సి ఉంటది కదా మేడం. చాలా మంది చెప్తున్నారు. ఇది చేసేస్తే యూరిన్ బంద్ అయిపోతుందంట కదా మేడం. మోషన్ ప్రాబ్లమ్ అవుతుందంట కదా. ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గైనకాలజిస్టులు ఒక 20, 30 ఏళ్ళు ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ చేసిన వాళ్ళకి అది నథింగ్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎస్పెషల్లీ ఈ ఇంటర్నల్ మజిల్స్ అవన్నీ టైటన్ చేసేటప్పుడు ఆ అనాటమీ దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలనేది చెయ్యాలి. వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు అసలు అది ఇట్ ఈస్ నథింగ్, వాళ్ళకి ఈజీగా చేసేస్తారు. సో, మా టీమ్‌లో చాలా సీనియర్ గైనకాలజిస్ట్ ఉన్నారు. చాలా బా చేస్తారది. మేడం చాలా మంది ఫీమేల్ హ్మ్. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ సాగ్ అవుతది, వద్దు అనుకుంటున్నారు. ఇంకొక వైపు హ్మ్. నార్మల్ డెలివరీ అయితే వెజైనా లూజ్ అయిపోతుంది అని కూడా భయపడుతున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటండి, బ్రెస్ట్ లూజ్ అవ్వడము, ఫీడింగ్ ఇస్తే బాగా లూజ్ అయిపోతది, ఇవ్వకపోతే లూజ్ కాదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎలాగూ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ అలాగే వస్తాయి మీకు. అవి ఎవరు ఆపలేరు వాటిని. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ చాలా హై లెవెల్‌కెళ్తుంది. దాని మూలంగా బ్రెస్ట్‌లో వాటర్ ఎంగార్జ్‌మెంటు, ఈ గ్లాండ్స్ ఎన్‌లార్జ్ అవ్వడము, బ్రెస్ట్ సైజ్ ఎన్‌లార్జ్ అవ్వడం అనేది న్యాచురల్‌గా జరిగిపోతదది. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అది ఎవరు ఆపలేరు. అది మిల్క్ ఇవ్వడం మూలంగా పిల్లలకి ఏదో కొద్దో గొప్ప ఎక్స్‌ట్రా ఇంకా సాగింగ్ రావచ్చేమో గానీ, కంప్లీట్‌గా మిల్క్ ఇవ్వకుండా మానేస్తే మా బ్రెస్ట్ ముందులాగా ఉంటదనుకోవడం కరెక్ట్ కాదు. సో, కంపల్సరీ ఇవ్వండి. మీరు ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కనాలనుకున్న వాళ్ళు మిల్క్ ఇవ్వడం అనేది చాలా అవసరం. దాని మూలంగా ఎక్స్‌ట్రాగా మీకొచ్చే డ్యామేజ్ ఏమీ ఉండదు. ఇంకా దీన్ని కరెక్ట్ చేయొచ్చు. 3, 4 పద్ధతులు ఉన్నాయి కరెక్ట్ చేయడానికి. కరెక్ట్ చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదండి. బ్రెస్ట్ సైజ్ మారిపోతదని మిల్క్ ఇవ్వడం ఆపేయడం అనేది మాత్రం నాట్ అడ్వైజబుల్. మేడం బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ హ్మ్. ఇంటర్ కోర్స్‌లో డిఫరెన్స్ ఉంటుందా అంటే ఆ ప్లెజర్‌లో? కొంత ఉంటుందండి. కొంత ఉంటుంది. కొంత సైకలాజికల్ ఉంటది. కొంత ఫిజికల్‌గా గూడా ఉంటుంది. సైకలాజికల్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ వీటి ముందు వాళ్ళు ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. యంగ్ బ్లడ్, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తుంటారు. వేరే వాళ్ళకి డైవర్షన్స్ ఏమి ఉండవు గదా! అప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 2 ఉంటాయి. ఇప్పుడు సైకాలజీతో పాటే ఆ వెజనల్ స్టిమ్యులేట్ అవ్వడము, కంట్రాక్షన్స్ రావడం అనేది ఇది మెంటల్, అది సైకలాజికల్. ఎస్పెషల్లీ ఫీమేల్ అనేది ప్యాసివ్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళకి ఆ స్టిమ్యులేట్ అయ్యి మెంటల్‌గా వాళ్ళు ప్రిపేర్ అయితేనే వెజనల్ సెక్రీషన్స్ రావడం, టైటన్ అవ్వడం అనేది జరుగుతది. సో, ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఉండే చేంజెస్ ఏంటంటే కొంత చేంజెస్ వస్తాయి. అనటామికల్‌గా సిజేరియన్ సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా గూడా వస్తాయి. మరీ హెవీ బేబీ అయితే నార్మల్ డెలివరీలో హెడ్ బయటకొచ్చేటప్పుడు బాగా స్ట్రెచ్ అవ్వడము, కొన్ని మజిల్స్ టేర్ అయిపోవడము. యూజువల్‌గా ఏం చేస్తామంటే ఎపిసియాటమీ అని చేస్తాం.
మజిల్స్ టేర్ ఇర్రెగ్యులర్గా టేర్ కాకుండా ఒక సిస్టమేటిక్గా కట్ చేసి ఎపిసియాటమీ ఆల్మోస్ట్ 90% కేసుల్లో చేస్తాం. ఎపిసియాటమీ చేసి బేబీని బయటికి తీసేసినాక మళ్ళీ సూచర్ చేస్తాం, ఇమీడియట్గా సూచర్ చేస్తాం. అది జరుగుతుంది వెజనల్ డెలివరీలో. సిజేరియన్లో అది ఉండదు. అయినా కూడా కొంత బేబీ హెడ్ ప్రెషరు, ఈ హార్మోన్స్ చేంజెస్ వీటి మూలంగా కూడా సిజేరియన్ తర్వాత కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ సిజేరియన్లు చేసినాక కూడా కొంత వెజనల్ లూజ్నెస్ అనేది వస్తుంది. ఇంకా కొన్నిసార్లు వీళ్ళకి వెజైనల్ డెలివరీ అయిపోయి ఈ జనరేషన్లో అసలు చాలామంది వెయిట్ చేయట్లేదు. యూజువల్గా అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఓన్లీ 10-15% ఆఫ్ ది కేసెస్సే మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. యాజ్ ఎ గైనకాలజిస్ట్ 90% ఆఫ్ ది నార్మల్ డెలివరీసే చేసేదాన్ని నేను. ఓన్లీ 10-15%. అది కూడా ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి బేబీకి ఏదైనా ఆస్ఫిక్సియా వస్తుంది, లేదా అనటామికల్ కాంప్లికేషన్స్ ఏవో ఉంటేనే మేము సిజేరియన్ సెక్షన్ చేసేవాళ్ళం మా జనరేషన్లో. సరే వీళ్ళు ఏదైనా లూజ్ అయిపోతుందనో, లేదంటే అంతసేపు పెయిన్స్ టాలరేట్ చేయలేదనో సిజేరియన్ సెక్షన్ చేయించుకున్నా కూడా వెజైనల్ మస్కులేచర్లో కొంత గొప్ప చేంజెస్ వస్తాయి, లూజ్నెస్ అనేది. దానిని కూడా కొంచెం కరెక్షన్ అనేది చేయొచ్చు తర్వాత డెలివరీస్ తర్వాత. మేడం, ఈ వెజైనల్ టైటనింగ్ లేదంటే వెజైనల్ సర్జరీస్ అనేవి ఈ మమ్మీస్ కి అవసరం పడతాయా, లేదు అంటే పెళ్లి కాని అమ్మాయిలకి, యంగ్ గర్ల్స్ కూడా ఎలాంటి కండిషన్స్ లో అవసరం అవుతాయి? పెళ్లి కాని అమ్మాయిలకి కూడా అంటే యూజువల్గా వాళ్ళు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటేనో అలా అయితే తప్ప పెద్దగా అవసరం ఏమీ ఉండదండి. చాలా వరకు ఏదన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సైకలాజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కరెక్ట్ చేయడమే కానీ సర్జరీస్ అవి అన్లెస్ వాళ్ళకి ఏదన్నా బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ అలా ఉంటే తప్పితే ఇవి పెళ్లి కాని వాళ్ళకి యూజువల్గా అవసరం ఉండదు. పెళ్లి కాని పిల్లలకి కూడా ఈ ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని సమస్యలు ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు చూస్తున్న పిల్లలు, యంగ్ పిల్లలు, ఈ 20స్లో ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు పెళ్ళికి ముందు చేయించుకుంటుంది ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రిమూవల్, లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నారు. అందరూ చేయించుకుంటున్నారు. టోటల్ బాడీ హెయిర్ రిమూవల్, అండర్ ఆర్మ్స్ ప్రైవేట్ పార్ట్స్లో లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నారు. దాని మూలంగా వాళ్ళకి ఇంకా హెయిర్ గ్రోత్ ఉండదు, చాలా ఫైన్ హెయిర్ వస్తుంది. వచ్చినా కూడా పీరియడ్స్ టైంలో కానీ, తర్వాత ఫ్యామిలీ లైఫ్లో, సెక్షువల్ లైఫ్లో కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఒక 7-8 సిట్టింగ్స్ ఒక మంచి సెంటర్ సెలెక్ట్ చేసుకుని లేజర్ హెయిర్ రిమూవల్ తీయించుకోవడం అనేది చాలా అడ్వైజబుల్. మేడం, అసలు ఆ న్యాచురల్ హెయిర్ అనేది చాలా మంచిది అంటారు కదా. ప్యూబిక్ హెయిర్ అవసరమే, జస్ట్ ట్రిమ్ చేయండి అని కూడా చెప్తారు కదా. ప్యూబిక్ హెయిర్ లేకపోవడం మూలంగా వచ్చిన నష్టం ఏం లేదు. హెయిర్ ఉండడం మూలంగానే ఇంకా కొంచెం అక్కడ ఏదన్నా బ్యాక్టీరియా చేరడము, ప్రాపర్గా వాష్ చేసుకోలేకపోవడం, మరి రెగ్యులర్గా షేవ్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి కట్ అవ్వడము, కొంచెం కొంచెం పెరిగి గుచ్చుకోవడం, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. తర్వాత ప్యూబిక్ హెయిర్ లేకపోవడం మూలంగా మనిషికి వచ్చే ప్రమాదం ఏమీ లేదండి. ఆ హెయిర్ గ్రోత్ని లేజర్ ద్వారా కంప్లీట్గా తీసేయచ్చు. తర్వాత ఇంకొకటి ఇన్నర్ లిప్స్ ఒకటి. ఈ పెళ్లి కాని అమ్మాయిలకి కూడా ఈ ఇన్నర్ లిప్స్ జెనెటికల్గానే చాలా సాగ్ అయ్యి పెద్దగా ఉంటాయి. అవేంటంటే వాళ్ళకి ఏదైనా టైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంటుంది ఆ ఇన్నర్ లిప్స్ అనేవి. వాటిని కూడా వాళ్ళు ట్రిమ్ చేయించుకోవడం అనేది సర్జరీ ద్వారా లేబియోప్లాస్టీ అని అంటారు. అది చాలా మంచి పని వాళ్ళకి. తర్వాత డిస్కంఫర్ట్ అది వెంటనే రిలీఫ్ వస్తుంది. అంటే అది డే టు డే వాళ్ళు ఇప్పుడు మోడర్న్ గర్ల్స్ ఏంటి టైట్ ప్యాంట్స్, జీన్స్ వేసుకుంటున్నప్పుడు బాగా సాగిపోయిన ఇన్నర్ లిప్స్, తర్వాత యూరిన్కి వెళ్ళి వచ్చిన పక్కకి వెళ్ళడం, యూరిన్, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అది కరెక్ట్ చాలామంది చేయించుకుంటున్నారు ఈ జనరేషన్లో. అది కూడా ఈ ప్యూబిక్ హెయిర్ రిమూవల్ ఒకటి, ఇన్నర్ లిప్స్ ట్రిమ్మింగ్ ఒకటి పెళ్లి కాకముందు చాలామంది చేయించుకుంటున్నారు. చాలామందికి అంటే ఈ వీడియో ద్వారా చెప్పింది ఏంటంటే, నేను ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్ మ్యాక్సిమం వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారు. దాని మూలంగా వచ్చే నష్టం ఏమీ లేదు. మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు మీరు ఫస్ట్ టైం డే 1 నుంచి. అది చేయించుకోవడం అనేది చాలా అవసరమే. అంటే ఎవరో చెప్పారని కాకుండా డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం మాత్రమే ఏదైనా చేయించుకోవాలి. కాకపోతే మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో చాలా మంది ఏంటంటే ఈ జనరేషన్స్లో మేము ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాము చాలా రోజులు, లేదో వితౌట్ ఏదో యాక్సిడెంటల్గా అయిపోయింది, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వెజైనా లూజ్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారేమో నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నాక వెజైనా లూజ్గా ఉంది అని, దాని గురించి వెజైనల్ టైటనింగ్ అని చాలామంది వస్తుంటారు. మళ్ళీ ఫ్రెష్గా జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్గా వెజైనా కొంచెం టైటన్ చేసుకోవాలనుకుంటున్నాము అని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో.
ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక డౌట్ మేడం. ఉమ్, అయితే పెళ్లి కావడానికి ముందే ఒక అమ్మాయికి ఉమ్, ఆల్రెడీ రిలేషన్ ఉంది అని ఉమ్, పెళ్ళైన తర్వాత తన హస్బెండ్ వెజైనా ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? కొంత ఉంటదండి. ఉంటుందా? ఉంటుంది. ఓకే. అంటే అందుకే ఈ మేలుకి అలాంటి ట్రీట్మెంట్స్ టెస్ట్లు ఏం కోసం లేవు కానీ వస్తారేమో. ఆ! మేలుకి వీళ్ళు ఇంతకు ముందు ఎవరితోనో అమ్మాయితో స్పెండ్ చేసాడా లేదా అని తెలుసుకోవడానికి పెద్దగా టెస్ట్లు లేవు కానీ ఫిమేల్కి కొంతవరకు ఉంటుంది. అందుకే బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలాంటి సర్జరీస్ కోసం వస్తూ వస్తూ ఉంటారంటారు. ఉంటారు. ఏదో రిలేషన్షిప్లో ఉన్నాము, అది వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, కొంచెం ఐ వాంట్ నార్మల్గా ఇలాగా ఉండాలనుకుంటున్నాను, నేను కొత్తగా హ్మ్. లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఏముంది, జరుగుతూ ఉంటాయి అలాంటి లైఫ్లో. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి, ఇవేమి ఆ బ్యాక్లాగ్స్ ఏమి మైండ్లో పెట్టుకోకుండా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపిస్తుంటాం. చేసి పైగా ఇలాంటి సర్జరీస్ అనేవి ట్రీట్మెంట్స్ చాలా కాన్ఫిడెన్షియల్ గా చేయాల్సి ఉంటుంది కదా! అవును. చాలా వాళ్ళు కూడా సీక్రసీ కోరుకుంటూ ఉంటారు. ఆ. మీరు ఇస్తూ ఉంటారా అలాంటి అష్యూరెన్స్? అష్యూరెన్స్ ఓన్లీ ఫిమేల్ డాక్టర్స్, ఫిమేల్ నర్సెస్ అటెండ్ అవుతారు. వాళ్ళ చాలా ఐడెంటిటీ కూడా బయట బయటకి పెట్టకూడదు. ఎక్కడ పెట్టాము. వాళ్ళు యూజువల్గా ఒక్కళ్ళే వస్తారు, ఏదో వాళ్ళ బాధ చెప్పుకుంటారు. ఇలాగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు తప్పులు అందరు చేస్తారు, తప్పని కాదు, ఇట్ ఈస్ ఏ హ్యూమన్ నీడ్. ఈ జనరేషన్లో బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది చాలామంది చేస్తున్నారు, అదేమి క్రైమ్ కాదని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్తున్నారు ఇప్పుడు. హ్మ్. అదేదో వీళ్ళు తప్పు చేశారు, దే ఆర్ పనిషబుల్ అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు అలాగానే దాన్ని మనం సమర్థించలేము. సమర్థించను. యెస్. అవును. కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ ఉంటాయి. వాటిని పాటించాలి. ఫ్యామిలీ లైఫ్ అనేది యాజ్ ఎ తర్వాత చాలా అవసరం. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం కౌన్సిలింగ్ ఇస్తామంటే, ఓకే, జరిగిపోయింది కదా, కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి, మేము చేసేది ఏదో మేము చేస్తాము, కరెక్షన్ చేస్తాము అని చెప్తాము. అంటే సమర్థించడం అంటే మీరు ఇది చెయ్యండి అని చెప్పడం కాదు. అయితే మీరు ఇందాక చెప్పిన వెజైనల్ టైటనింగ్ అవ్వచ్చు, వెజైనల్ సర్జరీస్ అన్ని కూడా ఉమ్. పెయిన్ఫుల్ కదా! మీరు చెప్తుంటేనే నాకు భయమేసింది. అవన్నీ కూడా అసలు ఎక్స్‌పెన్సివా? లేదంటే ఎవరైనా చేయించుకోవచ్చా? ఎవరైనా చేయించుకోవచ్చు అండి, అస్సలు ఎక్స్పెన్సివ్ కాదు. కాకపోతే ఆ సర్జరీస్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పెయిన్ఫుల్ కూడా కాదు. లోకల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చి చేస్తాము. తర్వాత జస్ట్ ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మన బాడీలో ఫేస్ ఒకటి, వెజైనల్ పార్ట్ ఒకటి హైలీ వాస్కులర్ ఏరియాస్. అంటే మొహం మొత్తం చితికిపోయిన వారం రోజుల్లో వాడికి హీల్ అయిపోతుంది. అంత ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. అలాగే వెజైనా చుట్టూ కూడా హైలీ వాస్కులర్ ఏరియాస్ అవి. వెజైనల్ మజిల్స్ కానీ, ఇన్నర్ లిప్స్, అవుటర్ లిప్స్, మనం సర్జరీ చేసిన వారం రోజుల్లో కంప్లీట్గా హీల్ అయిపోతుంది. ఒక్క వారం కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్గా యాంటీబయాటిక్స్ అవి వాడుకుని, ఎందుకంటే యూరిన్ మోషన్ పాస్ చేసినప్పుడు బ్యాక్టీరియాలు తగులుతూ ఉంటాయి కాబట్టి కొంచెం హైజిన్ పార్టిసిపేట్ చేసి ఒక 1 వీక్ ప్రాపర్గా వాష్ చేసుకోవడము, మేము చెప్పిన ప్రికాషన్స్ పార్టిసిపేట్ చేయడం, ఇలాంటివి చేస్తే చాలు 1 వీక్కి కంప్లీట్గా హీల్ అయిపోతుంది. పెయిన్ కానీ, ఎంత పెద్ద వెజైనల్ టైటనింగ్, ఇన్నర్ మజిల్స్, అవుటర్ మజిల్స్ అన్నీ కలిపి కంప్లీట్గా మళ్ళీ ఓపెన్ చేసి కుట్టి చేసినా కూడా 2 వీక్స్లో కంప్లీట్ నార్మల్ అయిపోతారు. కాకపోతే మళ్ళీ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక 1-2 మంత్స్ వెయిట్ చేయడం బెటర్. మేడం, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలన్నా, ఒక కపుల్ మధ్య ప్రేమానుబంధం ఉండాలన్నా ఖచ్చితంగా ఈ సెక్స్ అనేది మెయిన్ రోల్ పోషిస్తూ ఉంటుంది. అయితే అన్ని సర్జరీస్ దాకా వెళ్ళి చేయించుకోకుండా ఒక భార్యాభర్త మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఇప్పుడు చాలా మందికి కూడా మీరు చెప్పే మాటలు అవసరం. ఒకటండి, సెక్షువల్ లైఫ్ అనేది ఓన్లీ పార్ట్. ఇప్పుడు భార్యలు ఎప్పుడు మోడల్స్లా ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక బాడీని చూపించి వాళ్ళ సినిమా స్టార్స్ కానీ, హీరోయిన్స్ కానీ, మోడల్స్ కానీ ఆ బాడీ చూపించుకొని వాళ్ళు, అంటే తప్పు కాదు అది, ఇట్ ఈస్ దైర్ ప్రొఫెషన్. వాళ్ళు పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటేనే 100 మంది చూస్తారు వాళ్ళని, ఆ సినిమాకి వెళ్తారు, డబ్బులు ఇస్తారు. ఆ మోడల్ కూడా అంత పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటేనే ఆ డ్రెస్సు అందంగా కనపడుతుంది, ఆ డ్రెస్సును 10 మంది కొంటారు. వాళ్ళలాగా వైఫ్ ఉండాలనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. వైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ, అది ఒక ఫిమేల్, ఒక ఫ్యామిలీ, ఒక హ్యూమన్ బీయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్, మీ అసోసియేషన్. కాకపోతే మన సొసైటీలో ఒక ఫ్యామిలీ అనే యూనిట్ ఒకటి కడవాలి అంటే ఈ భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండాలి ముందు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఆ పిల్లలు ఎట్లా ఉంటారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, సరదాగా మాట్లాడుకునే వాతావరణం కానీ లేకపోతే ఆ పిల్లలు భయంగా ఉంటారు ఇంట్లో ఉన్నంతసేపు. వాళ్ళకి ఇంట్లోనే మనం సెక్యూరిటీ, ఆనందం ఇవ్వలేకపోతే వాళ్ళు ఎలా తయారవుతారు తర్వాత? నిజమే మేడం. ఎస్.
నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా మనం సెక్స్ ఆలోచించాలి. అనేది కంపల్సరీ అవసరం. అది మనిషికి తిండి, నిద్ర, బట్ట వీటన్నిటి బట్టి ఇట్ ఈస్ ఏ బేసిక్ నీడ్. కాకపోతే ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఎన్‌లైటెండ్, హైలీ ఒక సాఫిస్టికేటెడ్ మనిషి, ఒక సోషల్ జీవి అనేది దానిని పూర్తిగా తీసుకుని దానికోసం ఇదైపోయి ఫ్యామిలీ లైఫ్‌ని పాడు చేసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కపుల్ కి ఇలాంటి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. అందరూ డాక్టర్స్ దగ్గరికి రాలేరు. మీ వీడియో వింటే మాత్రం చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.